ఇవాళ 111వ సంవత్సరం కాళోజీ నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు. వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వారు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు, మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమికొడదాం, మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్, జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను, ఒక సరిహద్దును మొరాలిటీకి యువతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. మరి ఇవాళ మనం అందరినీ కూడా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజల్ని కూడా నిరంతరం స్ఫూర్తి నింపి అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కాళోజీ నారాయణరావు గారు మిగిలిపోతారు.